ఓం అస్మద్గురుభ్యో నమ. ఓం జ్యోతిషాం పతయే నమ. ఈరోజు మనము గురువు ఒక గోచార ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. మనకి 2024 మే 1వ తారీఖున గురువు మేషరాశి నుంచి వృషభ రాశికి ప్రవేశించున్నాడు. అయితే దీని ఫలితాలు ఎలా ఉంటాయనేది మనం తెలుసుకుందాం. గురువు సాధారణంగానే చాలా శుభగ్రహము. అతను శుభాలనే చేకూరుస్తూ ఉంటాడు. ఒకవేళ బాధ పెట్టినా కూడా ఒక మాట గట్టిగా అనడం తప్ప ఎలాంటి శారీరకమైన హింస కూడా చేయని గ్రహం అన్నమాట గురువు. ఇలాంటి ఒక గురువు ఎప్పుడైతే ఒక్కొక్క రాశికి వెళ్తూ ఉంటాడో అక్కడ శుభాలని చేకూరుస్తూ, తను ఎక్కడైతే చూస్తూ ఉంటాడో అక్కడ శుభాలను చేకూరుస్తూ ఉంటాడు. దీంట్లో గురువు యొక్క దృష్టి అనేది చాలా శ్రేష్టంగా మనం భావిస్తూ ఉంటాం జ్యోతిష్ శాస్త్రంలో. సాధారణంగా గురువు వచ్చేసి కొన్ని రాశుల వారికి చాలా అనుకూలమైన శుభుడు అన్నమాట. అయితే దాన్ని మనము సాధారణంగా గురుడు శుభుడైనా కొన్ని రాశుల వారికి అత్యంత శుభుడు అన్నమాట. మేషరాశి వారికి, కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మీనరాశి వారికి చాలా శుభుడు అన్నమాట. కాబట్టి ఈ రాశుల వారికి అతను శుభప్రదంగా ఉంటాడు, శుభదాయకుడు. కాబట్టి వీళ్ళకి ఎప్పుడు కూడా గురువు మారడం అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ రాశుల వారికి. ఎందుకంటే అతను శుభుడు కాబట్టి అతను ఒక గోచారం అనేది ఈ రాశుల వారికి చాలా ముఖ్యం అన్నమాట. వేరే రాశుల వారికి ఇబ్బంది అని కాదు, కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే గోచారంలో కొన్ని స్థానాలు శుభప్రదంగా భావిస్తుంటాం. గోచారంలో గురువుడు ఎప్పుడైతే 2వ స్థానానికి, వాళ్ళ రాశి నుంచి లెక్క పెట్టుకోవాలి, ఇది 2వ స్థానానికి కానీ, 5వ స్థానానికి కానీ, 7వ స్థానానికి కానీ, 9వ స్థానానికి కానీ, 11వ స్థానానికి కానీ గురువు వాళ్ళ రాశి నుంచి గోచారం అవుతూ ఉంటే ఆ రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు 2024వ సంవత్సరం మే 1వ తారీఖున వృషభ రాశికి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి గురువుకి మామూలుగా 3 దృష్టిలు ఉంటాయి. అన్ని గ్రహాలకి సాధారణంగా 7వ దృష్టి అనేది కామన్గా ఉంటుంది. కానీ గురువుకి ఏంటంటే 2 ప్రత్యేకమైన దృష్టిలు కూడా ఉన్నాయి. కాబట్టి గురువు ఎప్పుడైతే వృషభ రాశిలో ఉంటాడో కన్యారాశి మీద 5వ దృష్టి పడుతుంది, 7వ దృష్టి వచ్చేసి వృశ్చిక రాశి మీద పడుతుంది, అట్లాగే 9వ దృష్టి వచ్చేసి మకర రాశి మీద పడుతుంది. కాబట్టి ఎక్కడైతే చూస్తాడో దాన్ని బాగా అభివృద్ధి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాంట్లో ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది దీనికి, గురువు ఇస్ మిడాస్ టచ్ అంటారు. అంటే తను ఒక బంగారు దండంతో వాళ్ళని వృద్ధి చేస్తూ ఉంటాడు. అతను ఎక్కడైతే స్పర్శిస్తాడో అది సువర్ణమయంగా మారుతూ ఉంటుంది. కాబట్టి దృష్టి కూడా సువర్ణమయం అన్నమాట. సో ఈ రాశి వారికి చాలా 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 అనుకూలమైన ఫలితం అని చెప్పాలి. ఎక్కడైతే దృష్టి పడుతూ ఉంటుందో అంటే కన్యా రాశికి, వృశ్చిక రాశికి, మకర రాశి వారికి వాళ్ళు ఏదైనా సమస్యలో ఉండుంటే ఆ సమస్యల నుంచి ఇప్పుడు బయటపడే తరుణం అయితే వాళ్ళకు ఆసన్నమైంది. తర్వాత మనము ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి మీరు. 2వ స్థానము, 5వ స్థానం, 7వ స్థానము, 9వ స్థానం, 11వ స్థానం చాలా శుభప్రదమైన గోచార ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఎవరికి 2వ స్థానం మీద గోచారం అవుతాడంటే మేషరాశి వారికి. 5వ స్థానంలో ఎవరికి ఉంటాడంటే మకర రాశి వారికి. తర్వాత 7వ స్థానంలో ఎవరికి ఉంటాడంటే వృశ్చిక రాశి వారికి. 9వ స్థానంలో ఎవరికి ఉంటాడంటే మనకి కన్యా రాశి వారికి. 11వ స్థానంలో ఎవరికి ఉంటాడు కర్కాటక రాశి వారికి. కాబట్టి ఈ రాశుల వారికి, అయితే ఈ 5 రాశుల వారికి చాలా శుభప్రదమైన గోచార ఫలితాలు అనేవి ఉంటాయి. మిగతా రాశి వారికి అంత శుభప్రదంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఈ స్థానాల్లో, ఇప్పుడు నేను చెప్పిన స్థానాల్లో గోచారం అవ్వట్లేదు. కాబట్టి వేరే రాశి వాళ్ళు
పరిహారాలు అయితే చేసుకోవాలి. మీకు ఆఖరిలో దీని పరిహారాలు ఏం చేయాలని చెప్తాను. ఇప్పుడు ఆ శుభప్రదమైన ఫలితాలు ఎలా ఉంటాయనేది మనం తెలుసుకుందాం. ముందుగా ఎప్పుడే కానీ ఒక గ్రహం ఒక రాశిలో ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటే ఆ గ్రహం ఎలాంటిదో దాని యొక్క రీతిలోనే అది ఫలితం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మామూలుగానే వృషభ రాశి అనేది ధనరాశి, కుటుంబ స్థానం అన్నమాట. మనకి వృషభ రాశిని దేని సూచిస్తుంది అంటే మీరు నా రాశి ఇది కాదు అనుకోకండి. ఎందుకంటే ఎవరికైనా కూడా వృషభ రాశి అనేది సాధారణంగానే ఆ భావమే ధనానికి సంబంధించింది, కుటుంబానికి సంబంధించింది. తర్వాత మనకి సంతోషాన్ని కలగజేసే భావం అంటే ఒక రకం అంటే ఫ్యామిలీ పరంగా సంతోషాన్ని కలగజేసే భావం కూడా అదే. కాబట్టి మన రుచులు, మనం తినే ఆహార శైలి ఇవన్నీ కూడా రెండో స్థానం సూచిస్తూ ఉంటాయి. మన కుటుంబం, ముఖ్యంగా మన కుటుంబం. కాబట్టి వృషభ రాశి అనేది రెండో స్థానం, న్యాచురల్గా అది రెండో స్థానం కాబట్టి చాలా చక్కటి స్థానము, ధనస్థానం కూడా. కాబట్టి ఇప్పుడు ధనం మూలం ఇదం జగత్ కాబట్టి ఇప్పుడు ధనాన్ని ప్రాధాన్యంగా అంటే ఏ రాశికైనా బాగుంది అంటే ఆర్థికంగా బాగుందనే చాలామంది ఆలోచిస్తున్నారు. కానీ వేరే రకంగా ఎట్లాంటి నష్టాలు ఉన్నా పెద్దగా పట్టించుకోరు. డబ్బు బాగా వస్తుందా, ఈ గోచారం మనకు డబ్బు బాగా ఇస్తుందా అంటే అది వాళ్ళకి శుభప్రదం అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇలా ఉంది ప్రపంచం కాబట్టి అందరూ అలా అనుకోవడం సహజం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గురువు ఇప్పుడు వృషభ రాశికి వెళ్తున్నాడు కాబట్టి ఇది మనకి వ్యవసాయ భూముల్ని కూడా సూచిస్తూ ఉంటుంది ఈ వృషభ రాశి. కాబట్టి వ్యవసాయదారులకి ఇది చాలా మంచి సమయం అనే చెప్పాలి. పంటలు బాగా పండుతాయి, వాళ్ళకి కాయగూరల యొక్క ధరలు పెరిగే అవకాశం ఉంటుంది ఈ సమయంలో. కాబట్టి ఇది చాలా. ఇంకోటి ఏంటంటే కాస్మెటిక్స్ అంటే శుక్రుడు ఏంటంటే అందానికి కూడా కారణం కాబట్టి, లగ్జరీస్ కూడా కారణం కాబట్టి ఈ లగ్జరీ ఐటమ్స్, తర్వాత బ్యూటీ పార్లర్స్, కాస్మెటిక్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా ధరలు పెరుగుతాయి. వాళ్ళకి ఆ వృత్తిలో ఉన్న వారికి చాలా శుభ సమయం అన్నమాట. ఇప్పుడు వాళ్ళకి వ్యాపారం బాగా నడుస్తుంది. వాళ్ళకి కాయగూరలు, తర్వాత మనకి కాస్మెటిక్స్ కానీ లగ్జరీ ఐటమ్స్ ఇవన్నీ కూడా బాగా ధరలు పలుకుతాయి. వాళ్ళకి మంచి వ్యాపారం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనము ఒక్కొక్క రాశి మనం చూద్దాం. మొదటిగా మనము మేషరాశిని చూద్దాం. మేషరాశి వారికి రెండో స్థానంలో గోచారం అవుతూ ఉన్నాడు కాబట్టి మేషరాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. కుటుంబంలో చాలా శుభ సూచనలు, శుభ కార్యాలు చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కొత్తగా ఉద్యోగానికి ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగము కలుగుతుంది. విదేశీయానం ప్రయాణం చేయాలనుకున్నారు, విదేశీయానం కూడా వాళ్ళకి ఉంటుంది. విద్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు ఎవరైనా విదేశాలకు వెళ్ళి చదవాలనుకునే వాళ్ళకి చాలా చక్కటి సమయం. కాబట్టి మొత్తం మేరకు ఏంటంటే వాళ్ళకి శుభప్రదమైన సమయం. వాళ్ళు అన్ని కార్యాలు కూడా సఫలీకృతం అవుతాయి ఈ సమయంలో. తర్వాత స్థలాలు కొనాలనుకున్న వాళ్ళకి స్థలాలు కూడా ఇప్పుడు సాధ్యం. వాళ్ళు వాహనాలు అనుకున్న వాళ్ళకు కూడా ఇప్పుడు చాలా మంచి సమయం. మేషరాశి వారికి మొత్తం మీద ఏంటంటే చాలా చక్కటి ఫలితం అనేది ఈ గురువు అందించబోతూ ఉన్నాడు. తర్వాత మనం వృషభ రాశిని చూద్దాం. వృషభ రాశి వారికి వాళ్ళ రాశి మీదే ప్రయాణిస్తున్నాడు కాబట్టి రాశిలో ప్రయాణించినప్పుడు అంత గొప్పగా ఫలితం ఇవ్వడు. ఎందుకంటే శరీరం మీద నుంచి వెళ్తున్నాడు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు చాలా లావు పెరిగే అవకాశం, అంటే గురువు ఫ్యాట్కి కూడా కారణం కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఎక్కువ లావు అయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెంచుకోవాలి. ఏదైనా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొద్దిగా అలర్ట్గా ఉండాలి ఈ సమయంలో. ఎందుకంటే వాళ్ళకి కొంచెం అంటే గురువు జీవకారకుడు కాబట్టి ఇక్కడ ప్రాణాలు అయితే ఏమి తీయడు. కాకపోతే ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వృషభ రాశి వారికి. ముఖ్యంగా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రాకుండా చూసుకోవాలి వృషభ రాశి వాళ్ళు. ఆర్థికంగా పర్వాలేదని చెప్పాలి, పెద్ద అంత గొప్పగా ఏమి ఉండదు, పర్వాలేదని చెప్పాలి. ఆ ఇబ్బందులు అయితే ఏమి రావు, కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. పరిహారం అనేది వృషభ రాశి వాళ్ళకి ఏం చేసుకోవాలంటే వాళ్ళు చెరుకు రసాన్ని తీసుకొని
వాళ్ళు శివుడికి అభిషేకం చేసుకోవాలి. గురువారం రోజు కంపల్సరీగా చేసుకోవాలి. అట్లాగే అరటిపండ్లు, 1 డజన్ అరటిపండ్లు దానం ఇవ్వాలి గురువారం రోజు గుడిలో పూజారి గారికి. అది దానం ఇస్తే మీకు చాలా చక్కటి ఫలితం అనేది కలుగుతుంది. అయితే ఇది ఎన్ని రోజులు చేయాలంటే కనీసము 16 గురువారాలు చేయాలి. అంటే దాదాపుగా 4 నెలలు. ప్రతి గురువారం గుడికి వెళ్ళాలి. వెళ్ళేసి శివాలయానికి వెళ్ళండి. శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయండి. తర్వాత అక్కడ ఉన్న పురోహితుడికి మీరు 1 డజన్ అరటిపండ్లు దానంగా ఇవ్వండి. తాంబూలంతో సహా, దక్షిణతో సహా ఇవ్వండి. ఇది మీకు శుభ ఫలితాన్ని అందింపజేస్తుంది. ఇప్పుడు మిథున రాశి వారికి మనం చూసినట్టయితే, మిథున రాశి వారికి వాళ్ళకి వ్యయస్థానంలో వెళ్తున్నాడు. అంటే వ్యయస్థానంలో వెళ్ళడం అంత మంచిది కాదు వాళ్ళు ఉద్యోగ విషయంలో. ఎందుకంటే వాళ్ళకి 7వ స్థానాధిపతి 10వ స్థానాధిపతి అవుతాడు కాబట్టి ఉద్యోగ విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు అనేవి చాలా పెరుగుతాయి. వాళ్ళకి వృత్తిపరంగా బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అంటే వృత్తిపరంగా ట్రావెల్ చేస్తారు. దాని మేరకు వాళ్ళ ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. అయితే ఇక్కడ గురువు శుభకారకుడు కాబట్టి వాళ్ళకి శుభకరమైన ఖర్చులే ఇస్తుంటాడు. అంటే వాళ్ళు యాత్రలు చేయడము, ఎక్కువగా భోజనం పట్ల ఎక్కువ ఖర్చు పెట్టడం, తిండి గురించి ఎక్కువ ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అట్లని చెడు ఖర్చులని కాదు, అంటే అనవసరమైన ఖర్చులు గురువు ఇవ్వడు. కాబట్టి శుభకరమైన అంటే ఎక్కువ బుక్స్ కొనడం, ఏదైనా ఎడ్యుకేషన్ అంటే ఏదైనా చదవడానికి ఏదైనా కోర్సెస్ కోసం ఫీజులు కట్టడం, ఇట్లాంటివన్నీ కూడా మిథున రాశి వాళ్ళు ఏదైనా కొత్తగా నేర్చుకునే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి ఒక రకంగా మంచిదే, అంత బ్యాడ్ రిజల్ట్ ఏమి ఇవ్వదు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా పరిహారం చేయని అవసరం లేదు. కాకపోతే అరటిపండ్లు దానం ఇస్తే చాలా మంచిది. అరటిపండ్లు ఆవుకు తినిపించినా సరే అది మంచిదే. కాబట్టి ఇది మిథున రాశి వారికి ఈ పరిహారం అనేది చాలు. ఇప్పుడు మనము కర్కాటక రాశి వారికి చూద్దాం. కర్కాటక రాశి వారికి ఏంటంటే లాభంలో గోచారం అవుతున్నాడు కాబట్టి చాలా శుభ గోచారం ఇది. కాబట్టి వాళ్ళకి అన్ని రకాలుగా శుభాలు అందజేస్తూ ఉంటాడు. స్థలము లాభకరంగా ఉంటుంది. వాళ్ళకి 6వ స్థానాధిపతి, తర్వాత భాగ్యాధిపతి కూడా అతనే. కాబట్టి వీళ్ళకి అదృష్టం బాగా కలిసి వచ్చే సమయం ఇది. వాళ్ళకి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా అవుతాయి. అనారోగ్య పరిస్థితి ఉన్న వాళ్ళు ఆరోగ్యం కోలుకుంటారు. తర్వాత యాత్రలు చేస్తారు. తర్వాత శత్రువుల వల్ల కూడా కొన్ని లాభాలు జరుగుతాయి. మిత్రుల వల్ల కూడా లాభాలు జరుగుతాయి. బంధువుల పరంగా కూడా వాళ్ళకి కొన్ని లాభాలు ఏర్పడుతూ ఉంటాయి. వాహనాలు కూడా కొనే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే వీళ్ళకి చాలా అనుకూలమైన అనుకూలమైన విషయం అన్నమాట. వాళ్ళకి స్థలాలు కూడా కొనే అవకాశం ఉంటుంది ఈ సమయంలో. కర్కాటక రాశి వారికి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు గురువు. ఇప్పుడు మనం సింహరాశి వారికి తీసుకుంటే, సింహరాశి వారికి వచ్చేసి వాళ్ళకి 5వ స్థానాధిపతి, తర్వాత అష్టమాధిపతి కూడా అవుతాడు. కాబట్టి సింహరాశి వారికి మామూలుగానే గురువు చాలా శుభప్రదమే. కాబట్టి వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సంతానం పట్ల కొద్దిగా బెంగ అయితే ఉంటుంది, కానీ ఒక మోస్తరికి పర్వాలేదనే చెప్పాలి వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి సింహరాశి వారికి 10వ స్థానంలో వెళ్తుంటాడు కాబట్టి ప్రమోషన్స్, మంచి హోదా రావడం ఇవన్నీ కూడా జరుగుతుంది. కాకపోతే మెంటల్ టెన్షన్స్ కొద్దిగా ఉంటుంది. వీళ్ళు కూడా చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేయడము, తర్వాత అరటిపండ్లు దానం ఇవ్వడం చాలా శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం కన్యారాశి వారికి చూద్దాము. కన్యారాశి వారికి ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి చాలా శుభదాయకము. వాళ్ళకి అన్ని రంగాలలో చాలా అనుకూలమైన పరిస్థితి, ఉద్యోగంలో అనుకూలమైన పరిస్థితి, స్థలాలు కొనేవాళ్ళు స్థలాలు కొనవచ్చు. ఈ సమయంలో చాలా మంచి సమయము. అట్లాగే విద్య కోసం బయటికి వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా చాలా మంచి సమయం. విదేశీయానం చేయాలనుకున్న వాళ్ళు, లేకుంటే ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ ఏదైనా చేయాలనుకున్న వాళ్ళకి చాలా మంచి సమయం. స్టూడెంట్స్ ముఖ్యంగా ఈ సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకోవచ్చు కన్యారాశి వాళ్ళు. వీళ్ళకి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ శ్రమ చాలా అనుకూలమైన ఫలితం ఇస్తుంది. గురువు
విద్యాకారకుడు కాబట్టి విద్యను బాగా అభివృద్ధి చేస్తాడు. వాళ్ళకి కొత్తగా ఏమైనా నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. తర్వాత వ్యాపారం కూడా బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి. అట్లాగే మొత్తం మీద ఏంటంటే చాలా శుభ దృష్టి ఉంది కాబట్టి వీళ్ళకి లాభాలు అనేవి చేకూరుతూ ఉంటాయి. వీళ్ళకి పెద్దగా పరిహారాలు ఏం అవసరం లేదు. సాధారణంగా గుడికి వెళ్తే చాలు. ఎంత అయినా గురువు ఎంత శుభదృష్టి ఉన్నా కూడా మనం కొన్ని చేసుకోవడం మంచిది. తర్వాత ఇప్పుడు మనం తులారాశి వారికి చూద్దాం. తులారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అష్టమం నుంచి గోచారం అవుతున్నాడు కాబట్టి వాళ్ళకి తృతీయ షష్టమాధిపతి పైగా. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు కంపల్సరీగా శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయాలి. తర్వాత ఫలదానం అంటే అరటిపండ్లు దానం ఇవ్వాలి. 16 గురువారాలు ఇది చేస్తే వాళ్ళకి శుభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెంచుకోవాలి. అనారోగ్యము ఏర్పడే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళకి విద్యలో కూడా కొద్దిగా అప్రమత్తంగానే ఉండాలి. అనుకున్నట్టుగా ఫలితాలు పొందకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కమింగ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇప్పటి వరకు 2024 మే వరకు అయితే ఇబ్బంది లేదు. కమింగ్ అకాడమిక్ ఇయర్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 25 వాళ్ళకి నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఉన్న దాంట్లో నుంచి నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళిపోతారు, నెక్స్ట్ దానికి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. తులారాశి విద్య పట్ల కొద్దిగా శ్రద్ధ పెంచుకోండి. కాకపోతే వీళ్ళు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అయితే పెంచుకోవాలి. చెప్పిన పరిహారం అయితే కంపల్సరీ చేసుకోండి. అట్లాగే వృశ్చిక రాశి వారికి గురువు యొక్క దృష్టి పడుతుంది. సో అద్భుతంగా ఉంది. వీళ్ళకైతే స్థలాలు కానీ ఇప్పుడు వాళ్ళకి అన్ని రకాలుగా బాగుంది. వృశ్చిక రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపార పరంగా అన్ని రకాలుగా చాలా బాగుంటుంది. కాబట్టి వీళ్ళకి చాలా చక్కటి సమయం. అన్ని శుభ ఫలితాలను అందిస్తాడు. కాబట్టి వీళ్ళకు కూడా పెద్దగా పరిహారాలు ఏం లేవు. చాలా చక్కటి ఫలితం అయితే ఉంటుంది. కాకపోతే అర్ధాష్టమ శని అవుతుంది. కర్కాటక రాశి వారికి అష్టమ శని, వీళ్ళకి అర్ధాష్టమ శని. కాబట్టి కొద్దిగా శని యొక్క రిజల్ట్ అయితే వాళ్ళకి అందుతూ ఉంటుంది. కాకపోతే గురువు ఇప్పుడు దృష్టి పడుతుంది కాబట్టి వీళ్ళు కొద్దిగా ఇప్పుడు ఇంతవరకు ఉన్న కొద్దిగా చెడు ఫలితాలు అనేవి కొద్దిగా తగ్గుతాయి వీళ్ళకి. కాబట్టి వీళ్ళు ఒక రకంగా మంచి స్థితిలో ఉన్నట్టే వీళ్ళు. కాబట్టి వీళ్ళకి ఏం బెంగపడాల్సిన అవసరం అయితే లేదు. ధనుసు రాశి వాళ్ళకి 6వ స్థానం నుంచి గోచారం అవుతున్నాడు కాబట్టి ఇది కూడా శుభ గోచార ఫలితంగా మనం తీసుకోలేము. కాబట్టి వీళ్ళు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ పెట్టాలి. తర్వాత ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్లో ఇరుక్కోకుండా చూడండి. ముందుగా అందరికీ చెప్పినట్టే మెయిన్గా శివాలయానికి వెళ్ళండి, చెరుకు రసంతో అభిషేకం చేయండి శివుడికి. తర్వాత ఫలదానము 16 గురువారాలు శివుడికి అభిషేకము చేయాలి. తర్వాత 1 డజన్ అరటిపండ్లు గుడిలో పూజారికి దానాలు కూడా ఇవ్వండి. చాలా చక్కటి ఫలితం అనేది వస్తుంది ధనుసు రాశి వారికి. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత మకర రాశి వారికి చాలా శుభ ఫలితం. ఎందుకంటే గురువు యొక్క దృష్టి పడుతుంది కాబట్టి వీళ్ళకి చాలా చక్కటి ఫలితము. పంచమ స్థానం నుంచి గోచారం అవుతున్నాడు కాబట్టి చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తాడు. ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా తొలగిపోతాయి ఈ సమయంలో. ప్రాపర్టీ లాభం కూడా జరుగుతుంది. తర్వాత పుత్రుల వల్ల సంతోషాన్ని కూడా కలుగజేస్తాడు. ప్రమోషన్స్ వస్తాయి. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సమయంలో. వృత్తిపరంగా చాలా అనుకూలమైన స్థితి అనే చెప్పాలి. మొత్తం మీద ఏంటంటే మకర రాశి వాళ్ళకి కూడా సూపర్గా ఉంది ఈ టైంలో. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. తర్వాత కుంభరాశి వారికి తీసుకుంటే కుంభరాశి వారికి వాళ్ళకి 4వ స్థానం నుంచి గోచారం అవుతున్నాడు. ఇది కూడా పెద్ద శుభ ఫలితం ఏం కాదు. కాకపోతే ఏంటంటే అంతగా చెడు కూడా కాదు. ఎందుకంటే మామూలుగా 4వ స్థానంలో పెద్దగా బ్యాడ్ రిజల్ట్ ఏమి ఇవ్వడు. వీళ్ళు వాహనాలు కొనే అవకాశం అయితే ఉంటుంది కుంభరాశి వారికి. అట్లాగా స్థలాలు కూడా లాభము చేకూరే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత వీళ్ళు ఆరోగ్యము కొద్దిగా చూసుకోవాలి. వీళ్ళు కూడా అనవసరమైన ఖర్చులు కూడా పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. కాబట్టి కొద్దిగా ఖర్చు విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. మీనరాశి వారికి గురువు అనుకూలమే వాళ్ళకి. కాకపోతే ఏంటంటే గోచారము 3వ స్థానం నుంచి అవుతున్నాడు కాబట్టి వీళ్ళు కొద్దిగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు కంపల్సరీగా శివాలయానికి వెళ్ళేసి
శివుడికి అభిషేకం చేసుకోవడము, 16 గురువారాలు శివుడికి అభిషేకం చేసుకోవాలి, ఫలదానం కూడా చేయాలి. 1 డజన్ అరటిపండ్లు అక్కడ పూజారి గారికి దక్షిణతో సహా ఇవ్వండి. 16 గురువారాలు చేయండి, చక్కటి ఆరోగ్యం మీకు సమకూరుతుంది. కాకపోతే వీళ్ళు ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ ఆలోచన మారుతుంది ఈ సమయంలో. కాబట్టి ఆలోచన కొద్దిగా ఆలోచన ఒక మంచి ఆలోచనతో ముందరికి వెళ్ళండి ప్రతి దాంట్లో కూడా. ఎందుకంటే గురువు 3వ స్థానంలో వెళ్తున్నాడు కాబట్టి ఆలోచన విషయంలో చాలా మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అన్నమాట. మొత్తం మీదకి ఏంటంటే మనం అన్ని రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారికి అన్ని ఫలితాలు మనం చూసాము. గురువు వచ్చేసి మనకి వక్రం కూడా అవుతూ ఉన్నాడు. 9 అక్టోబర్ 2024 మళ్ళీ వక్ర త్యజ్యం అనేది 4 ఫిబ్రవరి 2025లో వక్ర త్యజ్యం అనేది అవుతుంది. కాబట్టి ఈ వక్ర గ్రహంలో ఏదైనా గ్రహం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే భూమికి అతి దగ్గరగా ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో వక్రంగా ఉన్న సమయంలో ఏంటంటే గురువు ఒక కెపాసిటీ అనేది బాగా పెరుగుతుంది. అంటే ఏమవుతుంది, అప్పుడు ఆ సమయంలో కొన్ని మంచి జరిగే అవకాశం ఉంటుంది, చెడు జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే అనుకూలమైన రాశులు అని చెప్పానో వాళ్ళకి మటుకు చాలా శుభ ఫలితాలను ఇస్తూ ఉంటుంది వక్రంగా ఉన్నప్పుడు. ఈ వక్రంగా వెళ్ళినప్పుడు ఏంటంటే శివారాధన చాలా మంచి ఫలితం ఇస్తుంది. కాబట్టి 9 అక్టోబర్ 2024 నుంచి 4 ఫిబ్రవరి 2025 వరకు శివారాధన చేసుకోవడం వల్ల, శివాలయానికి రెగ్యులర్గా వెళ్ళడం వల్ల వక్రగ్రహంలో వచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి పోతూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక పరిహారంగా అందరూ కూడా చేసుకోవాలి. ఇంతవరకు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో ముందరకు వస్తాం. నమస్కారం. జై శ్రీరామ్.